కెప్టెన్ సత్యనారాయణ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వీరు 2500 అవర్స్ గాల్లోనే ఫ్లై చేశారు. వారున్నారు, వారు సుదీర్ఘ అనుభవం ఉంది. వారంటే తెలుసుకున్న సార్ ఎందుకు జరుగుతాయి సార్, ఈ కారణాలు ఏమై ఉంటాయి? ఈ అహ్మదాబాద్లో జరిగినట్టుగా ఈ ఎయిర్ క్రాష్ తోటి ఏం కారణాలు ఉంటాయి? అది సాధారణంగా టేకాఫ్ అయిన తర్వాత ఏదైనా ఇది సీవియర్ వెదర్ ఉండి, మన టర్బులెన్స్ ఉండి, ఆర్ సైక్లోనిక్ వెదర్ ఉంటే అయిందంటేనో మనం వెదర్ తోటి అయింది అనుకోవచ్చును. ఆర్ లేకపోతే ఇంజన్ ఫెయిల్ అయినట్టు తెలిసేది ఉంటే ఇంజన్ ఫెయిల్ అయింది అనుకోవచ్చును. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ ఇంజన్స్ 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయంటే ఒకటేసారి 2 ఇంజన్స్ ఫెయిల్ అవటం మాత్రం ఈ హిస్టరీ ఆఫ్ ది ఏవియేషన్లో చాలా 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 రేర్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు కాలేదు. అయితే ప్రొబబుల్ కాజ్ ఎందుకంటే అట్లా అయిందంటే వాటి యొక్క ఫ్యూయల్ కంటామినేషన్ తోటి ఫ్యూయల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆ 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటే ఆ పాసిబిలిటీ ఉండవచ్చును. ఇంకొకటి ఒక వరల్డ్లో ఒకసారి ఏంది ఏమంటే